ప్రముఖ రాజకీయ నాయకులు, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సంతాపం వెల్లువలా కొనసాగుతోంది. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో ఉంచిన ముద్రగడ పార్థివ దేహానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముఖ్యంగా ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ చిన్న కుమారుడు గిరిబాబును కలిసి ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం పట్ల గౌరవంతో రాష్ట్రంలోని పలువురు ముఖ్య నాయకులు కిర్లంపూడికి తరలివచ్చారు. ఆయన భౌతిక కాయానికి ఘన నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు. అనంతరం ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాలను ఆయన చిన్న కుమారుడు గిరిబాబు నిర్వహించారు. వేలాది మంది అభిమానులు, అనుచరుల అశ్రు నయనాల మధ్య ముద్రగడ అంత్యక్రియలు జరిగాయి. కాకినాడ జిల్లా కిల్లంపూడిలో మన ముద్రగడ నివాసం మనం ఉంచడం జరిగింది. అనేక అతిరథ మహారథులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నేతగా చెప్పుకోవచ్చు. అనేక పోరాట పటిమలతో కూడిన ఉద్యమ నేతగా, కాపు ఉద్యమ నేతగా, బడుగు బలహీన వర్గాలకి అన్యాయం జరిగితే నేనున్నానంటూ ముందడుగు వేసిన నాయకుడిని కోల్పోవడం ఎంతో విచారకరమని ఇక్కడ శోక సముద్రంలో ఇక్కడ కిల్లంపూడి గ్రామం అంతా కూడా నిండి ఉంది. అందరూ నాయకులు, పార్టీలకు అతీతంగా అనేక నాయకులు రావడం, ఆయనకి నీరాజన అర్పించడం కూడా జరుగుతుంది. ఆయన కోల్పోవడం ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిని ప్రజలు కోల్పోయారు. ప్రజలకి కానీ ఎవరికన్నా సహాయం వచ్చినప్పుడు కులమతాలకు అతీతంగా సహాయం చేసే వ్యక్తి పద్మనాభం గారు. అటువంటి ఆయన కోల్పోవడం చాలా బాధాకరంగా. మహానేతను కోల్పోయాం అని అంటాను నేను. శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఈయన పూర్వం నుంచి కూడా ఆ కుటుంబమే ఒక మంచి రాజకీయవేత్త కుటుంబం. ఆ కుటుంబానికి సంతతికి చెందినటువంటి పద్మనాభం గారు ఈయన గతంలో ఎమ్మెల్యే చేశారు, మంత్రివర్యులు చేశారు, ఎన్నెన్నో పదవులు అలంకరించారు. ఈయన అకాల మరణం చెందడంతో నిజంగా ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి కూడా ఒక రకమైనటువంటి ఇది వచ్చింది. పెద్దలు కాపుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి, ఎప్పుడు చూసినా సరే ప్రేమతో, ఆప్యాయంతో, చిరునవ్వుతో పలకరించే వ్యక్తి. 4 దశాబ్దాలుగా 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగా విశిష్ట సేవలు అందించినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు మనలో మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఆయన ఏ ఆశయాల కోసం పోరాడాడో ఆశయాల కోసం మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దీంతో మా ప్రయాణం గత 30 సంవత్సరాల కింద ఎప్పుడైతే 95లో సైకిల్ యాత్ర చేస్తూ కాపు రిజర్వేషన్ కోసం పోరాడో, మా చింతనంలో ఆయన చూసి స్ఫూర్తి పొంది ఆయన వెనకాలే మేము నడవడం జరిగింది. ఆయన పోరాటంలో ప్రతి పోరాటంలో ఆయన తోడుగా నిలబడ్డాం. మాకు ఎంతో స్ఫూర్తినిచ్చే స్ఫూర్తి ప్రదాతను ఇవాళ మేము కోల్పోవడం నిజంగా మాకు అత్యంత బాధాకరమైన దినం. పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. గౌరవ మాజీ మంత్రివర్యులు, మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఎంతో సేవ చేసినటువంటి పోరాట యోధుడు గౌరవ శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని లోటు. మరి పట్టుదలకు ఏదైనా సాధించాలని బలమైన లక్ష్యం పెట్టుకుంటే ఆయన మా అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే మేము 2001లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఇక్కడ 2004వ సంవత్సరంలో మా గ్రామంలో ఉన్న దుస్లాన్ చెరువు నీరు ఇబ్బంది ఉంది, రైతులకు నీరు ఇవ్వట్లేదు, అక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే ఇంచుమించు 500 ఎకరాలు పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితుల్లో నేను, నా తల్లిగారు, మా గ్రామస్తులు, రైతులందరూ ఇక్కడ కిర్లంపూడి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము అమరనిరాహార దీక్ష చేసిన సందర్భంలో సుమారు ఇంచుమించు 1 వారం రోజుల పాటు మా ప్రాంతం నుంచి వచ్చిన ట్రాక్టర్ల మీద వచ్చిన రైతులకి అందరికీ కూడా టిఫిన్లు, భోజనాలు అన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి. అంతేకాకుండా ముద్రగడ పద్మనాభం గారు అంటే కాపు ఉద్యమ నాయకుడు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ మా ప్రాంతంలో ఉన్న పోలవరం పుష్కర రైతులకు ఆ నష్టపరిహారం విషయంలో ఎకరానికి 1,25,000 రూపాయలు నాటి ప్రభుత్వం డిక్లేర్ చేస్తే అప్పట్లో ఈ సుమారు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల క్రితం మరి ఈయన ఎట్టి పరిస్థితుల్లోని చాలా పెంచాలి, అక్కడున్న రేటుకి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి సంబంధం లేదని చెప్పేసి ఎంతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి అప్పట్లో రైతులందరూ కూడా న్యాయం చేసిన సందర్భాలు.
నా పేరు కోటిపల్లి అయ్యప్ప. మాది తణుకు పట్టణం, నిడదోలు నియోజకవర్గం. మేము ముద్రగడ గారి పద్మనాభం గారి 2006 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ఉద్యమంతో మాకు చాలా అనుబంధం ఉంది. ముద్రగడ పద్మనాభం గారికి నేటి తరానికి తెలియలేనటువంటి అనేక ఉద్యమాలు, సేవలు, ఇప్పుడు కాపు ఉద్యమ నాయకుడికే కాకుండా ఆయన రైతు బాంధవుడిగా విద్యుత్ ఉద్యోగులకి, అలాగే ఎక్సైజ్ ఉద్యోగులకి, అలాగే ఆయన చేసినటువంటి రవాణా శాఖలో చేసినటువంటి అనేక సేవలు నేటి తరానికి తెలియచేయాలని చెప్పి చెప్తూ ఉన్నాను. ఆయన రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కాలంలో సుమారు ప్రతి పల్లెలో కూడా విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు, ఆ రోజున సైకిళ్ళు కానీ కాలినడకను కానీ వెళ్ళలేకపోతుంటే ఆ విద్యార్థులందరికీ కూడా అవస్థలు చూసి చలించిపోయినటువంటి ఆనాడు ముద్రగడ పద్మనాభం గారు రూట్ మ్యాప్ గీయించి 400 బస్సుల్ని పల్లెకి నడిపించినటువంటి రవాణా శాఖ మంత్రి ముద్రగడ పద్మనాభం గారు. మన ముద్రగడ పద్మనాభం గారితో సుదీర్ఘమైనటువంటి కాలాన్ని మేము ఉద్యమంలో గడిపాము. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాక దాని మీద తగ్గేదే లేదు. వారి యొక్క నిర్ణయాలు, వారి ఉద్యమ స్ఫూర్తి ఈవేళ వారికి, ఈ కాపు జాతికి చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే అలాంటి వారు మనిషి ఎలాగైనా బతకొచ్చు, ముద్రగడ పద్మనాభం గారిలాగా బతకడం అనేది సాధ్యం కాదు, అసాధ్యం. వారు 92 లక్ష రైతుల ఉద్యమం కాడించి ఆ వేళ కూడా వారు రంగా గారు ఇక్కడికి వచ్చారు. అనేక ఉద్యమాలతో అలసిపోయారు. అలసిపోయి వారి వేళ మా మయాన్ని లేకుండా వెళ్ళిపోవడం మాకు తీరని లోటు. ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. ఎందుకంటే కాపు జాతి కోసం చివరి క్షణం వరకు పోరాడినటువంటి మహాయోధుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మన మధ్యన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి మళ్ళీ పుట్టడం అనేది జరగదు. మధ్యన పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు లేరనే విషయం మరి మనం జీర్ణించుకోలేని విషయం. మరి భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలగాలని ముద్రగడ పద్మనాభం గారికి, వారి కుటుంబానికి మరి మా ప్రగాఢ సానుభూతి తెలియజేయమని, సంతాపం తెలియజేయమని మా నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారు ఈ రోజు నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అలాగే మరి ముద్రగడ పద్మనాభం గారితో నాకు ఎనలేని మరి పరిచయం ఉంది. 2009 నుంచి కూడా ఆయనతో మరి కలిసి ట్రావెల్ చేయడం, ఎక్కువగా 2018 నుంచి 2019 దాకా మరి దళితులు, కాపులు ఐక్యవేదిక అనే కార్యాచరణ చేయడం, మరి ప్రకాశ్ అంబేద్కర్ గారిని కూడా తీసుకురావడం, అనేక వేదికలపైన మరి ప్రకాశ్ అంబేద్కర్ గారితో, ముద్రగడ పద్మనాభం గారితో మరి కలిసి ప్రయాణం చేసి వైజాగ్, విజయనగరం, కృష్ణ, అలాగే అమలాపురం, కాకినాడలో కూడా పెట్టడం జరిగింది. అది రౌతులపూడి మండలం ఏమల్లవరం. మరి అలా ఆంధ్ర రాష్ట్రము చాలా మంచి వ్యక్తిని కోల్పోయిన రోజు. ఎంచేతంటే ఈరోజు మా ప్రతిపాడు నియోజకవర్గంలో ఈయన చేసిన సేవలు చాలా మరి అగోగము. ఎంచేతంటే మా ఊళ్ళోనే చూసుకుంటే మా పూర్వీకులతో ఈయనకున్న అనుబంధంతో ఆ రోజుల్లో కూడా 1983, 84 టైంలో కూడా ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కి ఈయన చెప్పిన మాట మీద కూడా 10 ఎకరాలు దానం చేసి, ఎందుకంటే 10 ఎకరాలు దానం చేశారు, అక్కడ స్కూల్ రన్ అవుతుంది. దానికి కారణం ఈయనే. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల గురించి ఈయన పాటుపడిన రోజులు లేవు. ఈరోజు రౌతులపూడి మండలం, మా రౌతులపూడి మండలంలో ఈయన చేసిన సేవలు చిన్నవి కాదు. ఈయన చెప్పుకుంటా పోతే ఈయన కోల్పోవడం మా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఏం చేతంటే ఈరోజు ఒక బీసీ కాలనీ అవని, ఎస్సీ కాలనీ అవని, ఓసీ కాలనీ అని ఒక కాలనీ లాగా మొత్తం అన్నిటిని ఏర్పరిచి మొత్తం జనాలందరినీ, ఒక బడుగు బలహీన వర్గాలందరినీ చూసుకుంటూ ఈరోజు మరి ఆయన తుదిదశ విడ్చడం మా అందరికీ చాలా బాధాకరంగానే ఉంది. ఏంటంటే ఈయన చేసే పోరాటాలు చిన్నవి కాదు. మరి ఈరోజు మా రౌతులపూడి మండలాన్ని మేము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇవాళ ఎక్కడో అసలు రౌతులపూడి మండలమే అన్న పేరే లేని మండలాన్ని ఇవాళ రౌతులపూడి మండలంగా తీర్చిదిద్దిన ఘనత మరి పద్మనాభం గారికి దక్కుతుంది. ఎంచేతంటే మా కష్టాలన్నీ ఆయనకు తెలుసు. ఇక ఒక గిరిజనాలు ఏరియా అయినా, ఒక ఎస్టీల ఏరియా అయినా, ఒక ఓసీల ఏరియా అయినా, బీసీలు అయినా, బడుగు బలహీన గురించి నేను పాడిన పాటలు చెన్నై కాదని అందరికీ తెలుసు. ఈయన కోల్పోవడం చాలా దురదృష్టకరము. అందులో మా మల్లవరం నుంచి అయితే చాలా దురదృష్టకరం. మాకు ఇవాళ మా ఊరికి మేము వెళ్ళగలుగుతున్నామంటే ఈయన హాయంలో రోడ్లు అవని, కరెంట్ అవని, కాలనీలు అవని, లేకపోతే అక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అవని, లేకపోతే అక్కడ హాస్పిటల్స్, రౌతులపూడి మండలం హాస్పిటల్స్ అవని, ఇవన్నీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ మరి పద్మనాభం గారి దయ వల్లే మరి మా మండలం కూడా చాలా బాగా తయారైంది. ఈరోజు